ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఒకటైతే వీళ్ళ ప్రచారం చేసేది ఇంకొకటి. వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళే చెప్పేస్తున్నారు, సుప్రీంకోర్టు చెప్పకుండానే డైరెక్ట్గా వీళ్ళు చెప్పేస్తున్నారు. నెయ్యిలో కల్తీ జరగలేదు, ఆ వచ్చిన ట్యాంకులు వెనక్కి పంపించేశారు కదా, వెనక్కి పంపించేశారంటే వాడనట్టే అర్థం కదా. ఈ 4 ట్యాంకర్లో టెస్ట్ చేశారు. సో రిపోర్ట్లో గొడ్డు మాంసం పంది కొవ్వు ఉందని చెప్పి తెలిసింది, వాడారు అని చెప్పేసి తెలిసింది. తెలిసిన తర్వాత రిజెక్ట్ చేశారు, వెనక్కి పంపించేశారు. అంతకుముందు వచ్చిన ట్యాంకర్లో దానికి సమాధానం చెప్పట్లే. అప్పుడే మా రోజుని తీసుకొచ్చారు, అప్పుడే ఇంక మా రోజే ఇష్టం, ఇంకా అన్నీ వక్రీకరించడమే. చూడండి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ వినిపిస్తాం చూడండి ఒకసారి. పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈ రోజు శ్రీవారి భక్తులు అందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు. సో మళ్ళీ ఆ భక్తుల మనోభిప్రాయాల్ని పునరుద్ధరించాలని దానికి సుప్రీంకోర్టు కలుగ చేసుకొని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం. ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అనుకో చేసిన అబద్ధాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూసారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్. నీ పిచ్చితనం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఊరికే వచ్చి గాలి మాటలు మాట్లాడినట్టుగా మాట్లాడలేదు. అన్నీ తెలుసుకున్నాకే ల్యాబ్ రిపోర్ట్లు చూసిన తర్వాతే మాట్లాడారు ఆయన. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డు క్వాలిటీ తగ్గిందనేది వాస్తవం. ఈ విషయం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చింది కాదు. గత ప్రభుత్వంలో కూడా అనేక మంది భక్తులు ప్రసాదం బాగాలేదని, లడ్డు వాసన వస్తుందని, పాడైపోతుందని త్వరగా, ఇలాంటివి మనం చాలా సందర్భాల్లో చూసాం కదా. అవన్నీ తెలుసుకునే మాట్లాడారు ఆయన, ఊరికేం మాట్లాడేలా. ఇక్కడికి వచ్చి మేము ఓవరాక్షన్ ఏం చేయమాక. చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. ఎందుకంటే ఈ రోజు సుప్రీం కోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు, ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు. అంటే నువ్వు నిద్రపో. సిట్ మొన్న వేసారు, సిట్ వేయలేదు. విచారణలో తేలుద్ది, ఎందుకంత ఆవేశం అని అడుగుతున్నా. విచారణలో తేలుద్దండి. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది కదా, ఎందుకు అంత తొందర? ఇవాళ సుప్రీంకోర్టు ఏమో కొట్టేయలేదు కదా, డిక్లేర్ చేసేయలేదు కదా, ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పేసి అని. కేసు వాయిదా పడింది కదా. ప్రభుత్వం సమర్పించాల్సిన ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో, ఆధారాలు ఏవైతే ఉన్నాయో, ల్యాబ్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమర్పిస్తారు. ఆ తర్వాత తేలుద్ది. ఈలోపు నువ్వు నేను గొడ్లు తీసుకుంటే ఎలా రోజా? విచారణ ఎక్కొట్టాలి, ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్ధం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మన అందరూ కూడా గమనించాలి. మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే, తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్ధాలు మాట్లాడతారు, నిజాలు చెప్పరు. ఎందుకంటే ఈ రోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ, ఆయన కన్నా పెద్ద ర్యాంకులో ఉన్న టీటీడీ ఈఓ, మరి ఐఏఎస్ ఆఫీసర్ మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము, సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి. మీరు మొదటి నుంచి అని ఏం అడగల. ఈ ఉపన్యాసాలు ఈ పాఠాలు మనకు చెప్పొద్దు. మొదట మీరు చేసింది ఏంటి? హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏంటి? విచారణగా మేము రాము, మా పైన విచారణ నిలిపేయండి, అర్జెంటుగా స్టే ఇవ్వండి, మా పైన మేము సహకరించము, మేము దొరికేస్తామని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు. అవునా? ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారని చెప్పేసి భయం ఉందో వీళ్ళకి, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి ఇందులో ఎవరైతే ఉన్నారో పెద్దలో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పి తెలిసిందో అప్పుడు హుట్టాహుట్టిన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎందుకు? సుప్రీంకోర్టు ఏదో ఒక తీర్పు ఇచ్చుద్ది. సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా, సుప్రీంకోర్టులో ఉండగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి, అంతేనా?
మీరు అరెస్ట్ కాకుండా ఉండడానికి వేసిన ఎత్తుగడ ఇది. చిన్న పిల్లోళ్ళు అడిగినా చెప్తాడు, ఎవరికైనా మీరు చెప్పేది పాఠాలు. అరే పొద్దున్న అరెస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది అనుకోండి, మీరు ఎలా అరెస్ట్ చేస్తారండి? సుప్రీంకోర్టులో ఉంది కదా కేసు, మేము స్టేకి వెళ్తాము అంటారు. సింపుల్. నాకు తెలీదా మీరు ఎందుకు వెళ్ళారో సుప్రీంకోర్టుకి? అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాల్సిన ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో, ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెక్స్ట్ వాయిదా ఉంది కదా, ఆ రోజు తెలుసుద్ది. ఈలోపు మీ ప్లాన్ అని మాకు తెలియదా? రోజా ఇవన్నీ చూసి విని 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 పండిపోయి ఉన్నాం. ఇంకొక పక్క వీళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో ఏమైనా ప్రచారం చేస్తున్నారు, సిట్ విచారణ వద్దని చెప్పేసి కోర్టు అనిందంట. కోర్టు ఎక్కడ కూడా అలాంటి వ్యాఖ్యలు ఎక్కడా చేయలే. కల్తీ జరిగిందనేది వాస్తవం, ఆ 4 ట్యాంకర్లు వెనక పంపించారనేది కూడా వాస్తవమే. కానీ ఆ 4 ట్యాంకర్ల కంటే ముందు వచ్చిన ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో, అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే ట్యాంకర్లు వచ్చినాయో వాటి పరిస్థితి ఏంటి? అవి వాడినట్టే కదా, ఇప్పుడు వాటి గురించే కదా సిట్టేసింది. దొంగలు దొరుకుతారు కదండి, ఈలోపు మీరు గొడవలు చేసుకోవడం దీనికి అంటున్నా. అబ్బా ఆ వైసీపీ అఫీషియల్ పేజ్ చూస్తుంటే ఏకంగా సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే, ఆ సత్యమేవ జయతే అనే పదానికి ఉన్న విలువని తీసేస్తున్నారు. ఇలా చేసిందంతా చేసేసి వీళ్ళు ఊరికే సుప్రీంకోర్టుకి ఏమి వెళ్ళిపోలా, వీళ్ళ పెద్ద ప్లాన్ వేసుకున్నారన్నమాట. వీళ్ళ ఎవరైతే ఈ టీటీడీ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, ధర్మారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, లేదంటే భూమన కరుణాకర్ రెడ్డి కానీ, అంటే ఈవో ధర్మారెడ్డి చైర్మన్ ఇద్దరు వీళ్ళమాట, మాజీ చైర్మన్లో సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి. వీళ్ళ పైకి రాకుండా, వీళ్ళు అరెస్ట్ అవ్వకుండా చేసిన ఎత్తుగడ ఇది. ఇప్పుడు ఏమన్నా అంటే కేసు సుప్రీంకోర్టులో ఉంది కదా అంటారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పుడు మమ్మల్ని అలా అరెస్ట్ చేస్తారని అడుగుతారు. సింపుల్. ఒకటి, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మేము కాదనట్లేదు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు అలా ఎలా ప్రకటన చేస్తారు బేరీజు వేసుకోకుండా అన్నమాట వాస్తవం. అవును, చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్ల కాలంగా చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం. భక్తులు చెప్తూనే ఉన్నారు లడ్డూలో క్వాలిటీ లేదు, వాసన వస్తుంది, గతానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చిందని చెప్పేసి అని. దానితో పాటు ల్యాబ్ రిపోర్ట్లు అవన్నీ చూశారు కాబట్టి ఆయన ఒక ప్రకటన చేసాడు. ఆయన అది తప్పని చెప్పేసి అని కూడా మేము అనుకోవట్లా. అరే ఒకే ఒక్కటి తీర్పు కూడా కాదు, కొన్ని వ్యాఖ్యలు రాగానే ఎక్కడ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలనే తారుమారు చేసేసి వీళ్ళు అప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంకా లేదు సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసిందని చెప్పేసి అని. ఏమీ తేల్చలా, కంగారు పడమాకని, కంగారు పడిపోతే అయిపోతుంది. రోజా ఇంకా చాలా ఉంది. ఈరోజు మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదు, రేపు పొద్దుటే జగన్మోహన్ రెడ్డి అంత నమ్మకం ఉండుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు? జగన్మోహన్ రెడ్డి మాత్రం వెళ్ళవు, నువ్వు ఎక్కడో తమిళనాడులో ఉంటావు, నువ్వు కూడా ఇక్కడ ఉండవు. వైవి సుబ్బారెడ్డి అసలు కనపడ్డ మనిషి ఇక్కడ ఉండడు. విచిత్రం చూడండి, వైవి సుబ్బారెడ్డి కనపడ్డావు, పాపం భూమన కరుణాకర్ రెడ్డి ఒకరే కనపడతాడు, ధర్మారెడ్డి కనపడ్డావు, వైవి సుబ్బారెడ్డి కనపడ్డావు. జగన్మోహన్ రెడ్డి ఏదో ఊరికి నామకే వస్తు వచ్చాడు, వెళ్ళిపోయాడు. మన తిరుపతి వెళ్తానన్నాడు, వెళ్ళలేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎడితే అయిపోయింది. అసలు వ్యక్తులు బయట కనపడకుండా వీళ్ళు ఎక్కడెక్కడో అనుకోని సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసేసుకొని మేమేదో గెలిచేసేమో, ప్రభుత్వం ఏదో తప్పుడు ఆరోపణ చేసిందని చెప్తే ఎలాగండి? ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది, విచారణలో తేలుతారు ఎవరు దోషులు, ఎవరు ఏం చేశారు, ఎన్నాళ్ళ బట్టి సరఫరా చేశారు, ఎన్ని ట్యాంకర్లు వేశారు మొత్తానికి అనేది త్వరలో తేలుద్ది. తేలిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. మీరు డిక్లేర్ చేసే మాకంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఏమీ ఒక క్లారిటీ ఇచ్చేలా, కలవలేదు అని చెప్పి చెప్పలా, ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మీరు మాట్లాడారని మాత్రమే అడిగింది. దానికి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అప్పుడే వక్రీకరించేయాలా? దయచేసి రోజా ప్రతిదానికి ఎగేసుకొని వచ్చాం. మాకు నీ పైన ఒక అభిప్రాయం ఉంది, అది మరింత దిగజారిపోతుంది. కోర్టు చెప్పింది వేరే, మీరు ప్రచారం చేసేది వేరే.